హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి జావా కన్స్ట్రక్టర్. సో ఓకే, జావా కన్స్ట్రక్టర్ అంటే ఏంది జావాలో అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. కన్స్ట్రక్టర్ వల్ల యూజెస్ ఏంది, ఎన్ని వేస్గా మనం కన్స్ట్రక్షన్ డిఫైన్ చేయొచ్చు జావాలో. సో బేసిక్ అండర్స్టాండింగ్. సో అప్కమింగ్ వీడియోస్లో మనం ఇంకొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తే మనం కన్స్ట్రక్టర్లోనే ఇంకొంచెం అడ్వాన్స్గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన వీడియోస్లో మీరు కంటిన్యూస్గా మీకు ఆ వీడియో చూస్తే కనుక సీక్వెన్స్ ఆర్డర్లో నా ప్లేలిస్ట్లో ఉంది జావా లెర్నింగ్ అని. అందులో ఫ్రమ్ సెషన్ 1 టు సెషన్ 11 వీడియోస్ మీరు చూస్తే కనుక మెయిన్గా నేను ఫోకస్ చేసింది, మెయిన్గా నేను డిస్కస్ చేసింది ఏంటంటే జావాలో అసలు వేరియబుల్స్ని మనం ఎలాగ ఇనిషియలైజ్ చేయాలి, ఎన్ని వేస్గా చేయాలని చెప్పేసి నేను డిస్కస్ చేశాను. ఈవెన్ నా ఇంటెన్షన్ కూడా మెయిన్గా దాని గురించే ఉంది, ఎందుకంటే అది అంత ఇంపార్టెంట్. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక సింపుల్ రివైజ్ చేస్తున్నాను మీకు, సో దాట్ యూ విల్ గెట్ సమ్ సమ్ మోర్ క్లారిటీ. ఇప్పుడు నాకు ఒక క్లాస్ ఉంది, క్లాస్ డిపార్ట్మెంట్. ఓకే, ఈ డిపార్ట్మెంట్ క్లాస్లో నాకు 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి నాకు డిపార్ట్మెంట్ ఐడి, అలాగే డిపార్ట్మెంట్ నేమ్, అలాగే డిపార్ట్మెంట్ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 3 వేరియబుల్స్ ఉన్నాయి నాకు. ఓకే, ఇది వచ్చేసి ఐడి అనేది నెంబర్ కాబట్టి నేను దీన్ని ఇంట్ టైప్ డిఫైన్ చేస్తున్నాను. నేమ్ వచ్చేసి నాకు టెక్స్ట్ కాబట్టి దీన్ని స్ట్రింగ్గా డిఫైన్ చేస్తున్నాను. అలాగే లొకేషన్ వచ్చేసి ఇది కూడా టెక్స్ట్ కాబట్టి ఇది కూడా స్ట్రింగ్. ఓకే, దీన్ని మనం మీకు ఆల్రెడీ తెలుసు, బట్ అగైన్ ఐఎమ్ జస్ట్ రివైజింగ్. వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఏంటంటే వేరియబుల్స్ నేను జస్ట్ డిక్లరేషన్ అంతే, వీటిని ఇనిషియలైజ్ చేయలేదు. ఇది ఒక వే. సో మనం ఇది సెకండ్ అప్రోచ్ మీకు నేను చెప్పింది. వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేసి తర్వాత వీటికి రెస్పెక్టివ్ సెటర్స్ మెథడ్స్ రాసి, సెటర్ మెథడ్స్ అండ్ గెటర్ మెథడ్ రాశాను ఇక్కడ. ఓకే, సెటర్ మెథడ్స్తో యూజ్ ఏంటంటే మనం ఈ వేరియబుల్స్కి వాల్యూస్ని సెట్ చేస్తాం, సెట్ వాల్యూస్. గెటర్ మెథడ్స్ ఏంది, వాల్యూస్ గెట్ చేసుకుంటాం, గెట్ వాల్యూస్ ఫ్రమ్ ది వేరియబుల్స్, ఓకే, ఆర్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్. సో ఇలా చేస్తాం. ఇది సెకండ్ అప్రోచ్ మనం చేసింది. దీన్ని సెకండ్ అప్రోచ్గా మనం చూసాం. మనం ఫస్ట్ అప్రోచ్ ఏం చేసాం, ఫస్ట్ అప్రోచ్లో ఏం చేసామంటే డైరెక్ట్గా ఇక్కడ ఐడి ఈక్వల్స్ టు 1 2 3 అని డైరెక్ట్గా ఇక్కడ వాల్యూస్ అనేవి డిఫైన్ చేసినాం. నేమ్ ఈక్వల్స్ ఫర్ ఎగ్జాంపుల్ జాన్ అని, అలాగే లొకేషన్ ఈక్వల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెన్నై అని. ఇలాగ మనం డైరెక్ట్గా మనం వేరియబుల్స్ని ఇలాగ మనం అసైన్ చేసేసాం వేరియబుల్ డిక్లరేషన్ చేసినప్పుడే. బట్ ఇది ఫస్ట్ అప్రోచ్ చేసాం మన వీడియోస్ నేను చెప్తున్నాను. ఇది ఫస్ట్ అప్రోచ్, ఇది సెకండ్ అప్రోచ్. సో ఫస్ట్ అప్రోచ్లో ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు, అంటే ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు మనం ఫస్ట్ అప్రోచ్లో ఏదైతే వాల్యూస్ అసైన్ చేసినామో ఆ వాల్యూస్ అనేవి ఈ ఆబ్జెక్ట్లో స్టోర్ అయిపోతాయి. ఓకే, అది ఫస్ట్ అప్రోచ్లో. సెకండ్ అప్రోచ్లో ఎలాగవుతాయంటే మనం ఈ పర్టికులర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఐడి, నేమ్, లొకేషన్, వీటికి డిఫాల్ట్ వాల్యూస్ స్టోర్ అయ్యే ఆబ్జెక్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0, స్ట్రింగ్ డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి నల్, అలాగే అగైన్ ఇది కూడా స్ట్రింగ్ కాబట్టి నల్. మనకి ఆబ్జెక్ట్లో ఎలా వస్తుంది, ఇక్కడ ఆబ్జెక్ట్లో మనకి ఇలాగా హీప్ మెమరీలో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా క్రియేట్ చేసాను అనుకుంటా ఆబ్జెక్ట్ని ఇలాగా డిపార్ట్మెంట్ D1 ఈక్వల్స్ టు న్యూ డిపార్ట్మెంట్. సో ఇలా క్రియేట్ చేసాను అనుకోండి, ఈ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ వచ్చేసి నాకు D1, ఇది ఇలా పాయింట్ చేసి ఉంటుంది.
సో ఇందులో ఏదైతే ఐడి, నేము, లొకేషన్ ఏదైతే ఉందో, ఐడికి డిఫాల్ట్ వాల్యూ 0, నేమ్కి నల్, అలాగే లొకేషన్ కూడా డిఫాల్ట్ వాల్యూ నల్. మన ఇక్కడ సెటర్ మెథడ్స్లో వాల్యూస్ని సెట్ చేసినప్పుడు ఏదైతే వాల్యూ సెట్ చేసామో ఆ వాల్యూ ఇక్కడ స్టోర్ అయిపోతుంది. నల్ ప్లేస్లో న్యూ వాల్యూ స్టోర్ అవుతుంది. సమ్ అలాగే ఈ నల్ ప్లేస్లో కూడా. ఇలాగా ఫస్ట్ అప్రోచ్లో నాకు ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయిన తర్వాత డిఫాల్ట్ వాల్యూ, సెకండ్ అప్రోచ్లో ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత డిఫాల్ట్ వాల్యూస్తో స్టోర్ అయిన ఆబ్జెక్ట్స్ యొక్క డేటాని ఈ సెటర్ మెథడ్ త్వరగా రీప్లేస్ చేస్తాను నేను. ఇది సెకండ్ అప్రోచ్. ఓకే, మనకి అన్ని టైంలో ఇది మనకి ఒక్కోసారి మనకి ఎలా రిక్వైర్మెంట్ ఉంటుందంటే, నాకు ఇలా డిఫాల్ట్ వాల్యూ కాదు, నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు నాకు డిఫాల్ట్ వాల్యూ కాకుండా యాక్చువల్గా నేను ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడే ఈ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయాలి. సో మనం అలా సెటర్ మెథడ్స్తో అయితే అది చేయలేము మనం, ఎందుకంటే మెథడ్స్ అనేవి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ తోటి ఈ సెటర్ మెథడ్స్ని కాల్ చేసి మనం వీటిని రీప్లేస్ చేస్తాం డిఫాల్ట్ వాల్యూని. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నాకు ఇలాగ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడే నాకు ఈ వాల్యూస్ ఇనిషియలైజ్ అవ్వాలి. సో అది ఎలా పాసిబుల్ అంటే జావాలో మనకి విత్ ద హెల్ప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ దాన్ని మనం అచీవ్ చేయొచ్చు. సో అది ఇప్పుడు ఎలాగనేది చూద్దాం. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాము. సో ఐఎమ్ టేకింగ్ న్యూ పేజ్. ఇక్కడ కన్స్ట్రక్టర్ అని రాసిన దీన్ని కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్తో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు క్లాస్ కాలేజ్ అనే నాకు క్లాస్ ఉంది. ఈ క్లాస్లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ కాలేజ్ ఐడి, అలాగే స్ట్రింగ్ కాలేజ్ నేమ్, ఇలా నాకు 2 వేరియబుల్స్ ఉన్నాయి. నాకు వీటిని నాకు సెటర్ మెథడ్ ద్వారా ఇనిషియలైజ్ చేయాలంటే వద్దు, నాకు సెటర్ మెథడ్స్ ద్వారా కాదు, నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఈ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో అప్పుడు ఈ వాల్యూస్ అనేవి నాకు ఇనిషియలైజ్ అవ్వాలి. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే కన్స్ట్రక్టర్ రాయొచ్చు. సో యాక్చువల్గా వాట్ ఈజ్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే, కన్స్ట్రక్టర్ వచ్చేసి ఏంటంటే మనకి జావాలో ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేసుకోవడానికి అట్ ది సేమ్ టైం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి మనకి 2 వేస్గా కన్స్ట్రక్టర్ అనేది యూజ్ అవుతుంది మనకి జావాలో. సో ఈ కన్స్ట్రక్టర్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ సింటాక్స్ చెప్తున్నాను, క్లాస్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్లాస్ నేమ్ అని ఉంది. సో కన్స్ట్రక్టర్ అనేది ఎలా ఉంటుందంటే, దీనికి ఈ పబ్లిక్ ఇంకేదన్నా వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దాట్. మనం ఇప్పుడు అది ఇంకా చూడలేదు వాటి గురించి. జస్ట్ ఇక్కడ నేను క్లాస్ నేమ్ ఇట్లాగా ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ క్లోజ్, ఇది కన్స్ట్రక్టర్ అంటారు. మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు మనం దీన్ని కాల్ చేస్తాం. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కర్లీ బ్రేసెస్ కొంచెం కింద పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా క్లాస్ ఆబ్జెక్ట్కి ఎలాగా క్లాస్ నేమ్ C1 ఈక్వల్స్ టు ఈ న్యూ క్లాస్ నేమ్ అని ఈ కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలి మనం. ఎలాగా, సేమ్ ఇక్కడ ఏదైతే మనకి సిగ్నేచర్ ఉంటుందో అంటే ఏదైతే ఉంటుందో మనకి దాన్ని కాల్ చేయాలి మనం. ఎలాగా, న్యూ క్లాస్ నేమ్, ఇంతే. ఇక్కడ ఏం మనకి ఈ కన్స్ట్రక్టర్ ఏమనేది ఏం ఇన్పుట్ అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ నేను జస్ట్ ఎంటీగా కన్స్ట్రక్టర్ కాల్ చేస్తాను. ఈ స్టెప్ తోటి మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. సో ఇది కన్స్ట్రక్ట్. ఆల్రెడీ మనం అన్ని ప్రోగ్రామ్స్లో ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. బట్ అప్పుడు మనకి ఇది ఎందుకు ఇలా రాస్తున్నాం అనేది మేబీ కొంతమంది డౌట్ ఉండొచ్చు. ఐ హోప్ ఈ ఎక్స్ప్లెనేషన్ తోటి ఆ డౌట్ క్లియర్ అయిపోతుంది వాళ్ళకి. సో ఇలాగ మనకి అంటే అప్పుడు మనం రాయలేదు కదా, మరి ఎలాగ ఇది ఎలా ఎగ్జిక్యూట్ అయిందని చెప్పేసి అనుకుంటే, జావాలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం దీన్ని 0 ఆర్గ్యుమెంట్ అంటారు. 0 ఆర్గ్యుమెంట్ అంటే అసలు ఏం ఆర్గ్యుమెంట్స్ అనేది ఇన్పుట్గా లేదు కాబట్టి దీన్ని 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటారు. సో ఈ 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ మనం కాల్ చేసినప్పుడు జావాలో ఏమవుతుందంటే, ఫస్ట్ అసలు ప్రోగ్రామర్ అనేవాడు ఏమన్నా ఈ 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ రాశాడో లేదో చూస్తుంది. ఒకవేళ మన ప్రోగ్రాంలో మనం రాయలేదు, అప్పుడు జావా ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా
ఈ ప్రోగ్రామ్ మనకి కంపైల్ అవుతుందని చెప్పాను కదా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. ఇది నా జావా క్లాసు. జావా క్లాస్ని మనకి కంపైలర్కి ఇన్పుట్ ఇస్తాను నేను. ఇది నా జావా క్లాసు. కంపైలర్కి ఇన్పుట్ ఇస్తాను. కంపైలర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మన క్లాస్ని మన కంపైలర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంది, మన క్లాస్ అనేది అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుందో లేదా, సింటాక్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదా, అదన్నీ చెక్ చేస్తుంది కంపైలర్. సో అది కంపైలర్ చెక్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ చూస్తుంది కన్స్ట్రక్ట్ జావాలో మనం ఇక్కడ మనకి ఒక స్టేట్మెంట్ ఉంది. ఏంది, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసే స్టేట్మెంట్ రాస్తాం మనం ఇక్కడ. కంపైలర్ ఏం చేస్తుందంటే ఈ క్లాస్లో ఈ కన్స్ట్రక్టర్ ఉందో లేదో చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కన్స్ట్రక్టర్ మనం రాయలేదు. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ అనేది రాయలేదు మనం. అప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఒక కన్స్ట్రక్టర్ అనేది యాడ్ చేస్తుంది మన కోడ్లో. ఇది అవుట్పుట్ కంపైలర్ ఏం చేస్తుంది, మనకి డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ చేస్తుంది కదా, జావా ఫైల్ తీసుకొని డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ చేస్తుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ చేసేటప్పుడు ఈ ప్రోగ్రామర్ అనేవాడు ఏం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ ఒకవేళ రాయలేదు, బట్ ఇక్కడ జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నాడు. అది నాలెడ్జ్గా తీసుకొని కంపైలర్ ఏం చేస్తుందంటే ఈ కోడ్ యాడ్ చేస్తుంది మనకి ఆటోమేటిక్గా మన ప్రోగ్రాంలో. అది ఇట్స్ వితౌట్ అవర్ నోటీస్. కంపైలర్ అది జావా చూసేసుకుంటుంది. కంపైలర్ తీసుకొని డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ చేస్తుంది మనకి. ఆటోమేటిక్గా జనరేట్ చేసినట్టే ఇది మనకి ఈ డాట్ క్లాస్ ఫైల్ మనకి జేవిఎంకి ఇస్తాము. జేవిఎం అనేది మన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇది ఆల్రెడీ మీకు చెప్పాను నేను. జస్ట్ ఈ టాపిక్లో ఇది అప్రోప్రియేట్ టైం కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను. మనం ఏం యాడ్ చేయకపోతే కంపైలర్ యాడ్ చేస్తుంది ఆ కోడ్ని. కంపైలర్ ఎప్పుడు వస్తుంది మనకి, మనం కోడ్ రాసిన తర్వాత కంపైలర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇది స్కాన్ చేసి యాడ్ చేస్తుంది. బట్ ఇవన్నీ మనం ఎప్పటివరకు చూడలేదు. కంపైలర్ అంటే ఏంది, జేవిఎం అంటే ఇవన్నీ మనం చూడలేదు. మనం డైరెక్ట్గా ఇంటెలిజెంట్గా వాడుతున్నాం ఐడిలో మన ప్రోగ్రామ్ రాసేటప్పుడే సిమెంటేనియస్గా ప్యారలల్గా మనకి కంపైలర్ అనేది మన కోడ్ని చెక్ చేస్తూనే ఉంటుంది. ఈవెన్ మనం ఇక్కడ యాడ్ చేయకపోయినా కానీ కంపైలర్ అనేది మనకి బై డిఫాల్ట్గా మన కోడ్లో యాడ్ చేసేస్తుంది. కాకపోతే మీకు నేను ఇప్పుడు ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. కంపైలర్ అనేది మన ఇంటెలిజెంట్లో ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది. ఎందుకంటే మనం జస్ట్ ఒక న్యూ జావా క్లాస్ అంటున్నాము, కోడ్ రాసినాం, ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఈ కంపైలర్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి, ఇది ఎక్కడ స్టోర్ చేస్తుంది మన ఇంటెలిజెంట్లో డాట్ క్లాస్ ఫైల్ అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఎక్స్ప్లెనేషన్. సో ఇలాగ నాకు కన్స్ట్రక్టర్ అనేది మనకి యాడ్ అయిపోతుంది. సో మనకి అన్ని టైంలో ఇలా డిఫాల్ట్ జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ కాదు. ఒక్కొక్కసారి ఇప్పుడు నాకేంటంటే నా కాలేజ్ అనే క్లాస్లో ఈ కాలేజ్ ఐడి, కాలేజ్ నేమ్ అనేది నాకు ఈ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయాలి. ఎప్పుడు ఈ కాలేజ్ అనే క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు. సో ఆబ్జెక్ట్ అనేది ఎలా క్రియేట్ అవుద్ది మనకి, విత్ ద హెల్ప్ ఆఫ్ కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ కోసం నేనేం చేస్తానంటే, కన్స్ట్రక్టర్ వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి జీరో ఆర్గ్యుమెంట్, ఇంకోటి వచ్చేసి విత్ ఆర్గ్యుమెంట్స్. జీరో ఆర్గ్యుమెంట్, విత్ ఆర్గ్యుమెంట్స్. సో జీరో ఆర్గ్యుమెంట్ అంటే ఇక్కడ ఏంది, విత్ ఆర్గ్యుమెంట్ అంటే. జీరో ఆర్గ్యుమెంట్ అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది. దీన్ని జీరో ఆర్గ్యుమెంట్ అంటే ఏమీ ఇన్పుట్ తీసుకోదు. అదే విత్ ఆర్గ్యుమెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కాలేజ్ అనే క్లాస్లో నాకు ఈ వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేయాలంటే మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడే ఈ డేటా టైప్స్ అంటే ఈ వేరియబుల్స్ని మనం ఇన్పుట్ చేసినప్పుడు మనం ఇనిషియలైజ్ చేయొచ్చు. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడ కాలేజ్ అనే కన్స్ట్రక్టర్ ఉంది. కాలేజ్ అనే కన్స్ట్రక్టర్లో నేను ఏం చేస్తాను, ఇదైతే జీరో ఆర్గ్యుమెంట్. జస్ట్ ఇక్కడ ఏం రాయట్లేదు మనం, అంటే ఏం ఇన్పుట్ అనేది తీసుకోవట్లేదు. అలా కాదు, నాకు ఇన్పుట్ కావాలి. ఎందుకు, ఈ వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేయాలి కాబట్టి నాకు సమ్ ఇన్పుట్ డేటా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి నాకు ఇంట్ ఐడి, కాలేజ్ ఐడి, అలాగే స్ట్రింగ్ నేమ్, కాలేజ్ నేమ్. వన్స్ నాకు ఈ ఆర్గ్యుమెంట్స్ వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే వీటిని ఇనిషియలైజ్ చేస్తాను. మనకి సెటర్ మెథడ్స్ ఎలా చేస్తామో సిమిలర్, సేమ్ అంతే. సో లాగ్ ఐడి ఈక్వల్స్ టు క్లాస్ లెవెల్ వేరియబుల్కి ఈ ఇన్పుట్ వచ్చిన వాల్యూని అసైన్ చేస్తున్నాను.
అలాగే క్లాస్ లెవెల్ వేరియబుల్కి కాలేజ్ నేమ్కి ఈ ఇన్పుట్ వచ్చిన వాల్యూ నేమ్ని అసైన్ చేస్తున్నాం. సో ఇలాగ నాకు కన్స్ట్రక్టర్ అనేది మనం విత్ ద హెల్ప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ మనం మనం మన ఇన్స్టాన్స్ ఏదైతే మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసినామో వాటిని ఇనిషియలైజ్ చేయొచ్చు మనం. సో ఇది యూజ్ ఆఫ్ కన్స్ట్రక్టర్. వన్స్ మనం ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఐఎమ్ రైటింగ్ వన్ మెథడ్ లైక్ void డిస్ప్లే అనే మెథడ్లో నేను ఎస్ అవుట్ ఆఫ్ ఈ కాలేజ్ కాలేజ్ ఐడి అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ కాలేజ్ నేమ్ ఇలాగ ఒక మెథడ్ రాశాను డిస్ప్లే అనే మెథడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ మనం ఏం చేసాం, మనం ఇక్కడ ఒక మెథడ్ రాసినాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. మనం ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేస్తాం, మనం పబ్లిక్ స్టాటిక్ void main or I will change the color public static void main. ఇందులో నాకు సమ్ ఆర్గ్యుమెంట్ వస్తుంది ఇక్కడ ఈ మెథడ్లో స్ట్రింగ్ అరే అంటారు దీన్ని ఆర్గ్స్. సో విత్ ఇన్ ద మెయిన్ మెథడ్లో స్టెప్ 1 వచ్చేసి ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేషన్. సో ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది ఎప్పుడు అవుతుంది మనకి ఇక్కడ క్లాస్ నేమ్ కాలేజ్ C1 ఈక్వల్స్ టు న్యూ కాలేజ్. సో ఇప్పుడు మనం ఇలా న్యూ కాలేజ్ అని చెప్పేసి ఇలాగ మనం ఇవ్వలేము. ఎందుకు ఇవ్వలేమంటే బట్ ఇంతకుముందు ఎగ్జిక్యూట్ చేసింది కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వకూడదామంటే సో కంపైలర్ ఏం చేస్తుందంటే మనకి మన 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 క్లాస్లో ఉన్న కోడ్ని స్కాన్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఎలాగా జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అనేది మనం కాల్ చేస్తున్నాం. ఇక్కడ ఈ కాలేజ్ C1 ఈక్వల్స్ న్యూ కాలేజ్ మన క్లాస్లోకి వెళ్ళి చెక్ చేస్తుంది ప్రోగ్రామర్ అనేవాడు జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ రాశాడా లేదా. ఓకే, ప్రోగ్రామర్ అనేవాడు జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ రాయలేదు. అప్పుడు కంపైలర్ వచ్చేసి మనకి కన్స్ట్రక్టర్ అంటే ఇంతకుముందు డిస్కస్ చేస్తాం కదా, ఇలాగ కోడ్ యాడ్ చేస్తుందని చెప్పాం కదా, ఇలాగ మనం యాడ్ చేయకపోతే ఇక్కడ ఇలా కాల్ చేసినా మనం యాడ్ చేయకపోతే కంపైలర్ యాడ్ చేస్తుందని చెప్పాను కదా, అది ఇక్కడ అవ్వదు. ఎందుకు ఇక్కడ మాత్రం యాడ్ చేయదు కంపైలర్, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అనేది మనం ఆల్రెడీ రాసినాము. సో మనం ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ రాసినప్పుడు కంపైలర్ అనేది ఈ జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ని యాడ్ చేయదు మన కోడ్లో. ఎప్పుడు కంపైలర్ యాడ్ చేస్తుంది అంటే అసలు మనం ఏం కన్స్ట్రక్టర్ మన కోడ్లో రాయకపోతే అప్పుడు మాత్రమే కంపైలర్ ఈ జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ని యాడ్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం ఆల్రెడీ మన కన్స్ట్రక్టర్లో 2 ఆర్గ్యుమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం, ఐడి నేమ్ అని. వాటిని మనం ఆ వాల్యూస్ని దీనికి ఇనిషియలైజ్ చేస్తున్నాం మన వేరియబుల్స్కి. సో ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనమే రాసినాం కాబట్టి కన్స్ట్రక్టర్ అనేది కంపైలర్ ఈజ్ నాట్ అవేర్. ఇప్పుడు నువ్వు ఇంటి ఐడి స్ట్రింగ్ నేమ్ అన్నావు, ఇప్పుడు ఏ నెంబర్ పాస్ చేయాలి ఏ స్ట్రింగ్ వాల్యూ పాస్ చేయాలి అనేది కంపైలర్ తెలియదు మనకి. సో యాజ్ ఎ ప్రోగ్రామర్గా మనమే రాసినాం కాబట్టి యూ హ్యావ్ టు కాల్ దట్ మెథడ్, కాల్ దట్ కన్స్ట్రక్టర్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఏంటంటే ఇంటి టైప్ కాబట్టి ఇక్కడ నేను 1 2 3, అలాగే సెకండ్ ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ABC అనేది కాలేజ్ నేమ్. సో ఇలాగ నాకు ఓకే, ఇలాగ నాకు ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఏం చేస్తున్నాను, నేను ఈ ఆబ్జెక్ట్ ఒక రిఫరెన్స్ తోటి C1 డాట్ డిస్ప్లే అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను. జస్ట్ అయిపోయింది, నా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అయిపోయింది. సో ఇప్పుడు జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ది ఫ్లో. మన ప్రోగ్రామ్ అనేది మెయిన్ మెథడ్ నుంచి ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది కాలేజ్ C1 ఈక్వల్స్ న్యూ కాలేజ్ అనగానే ఫస్ట్ ఇక్కడ న్యూ కాలేజ్లో ఏంది మనకి 2 ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాం, ఒకటి ఇంటిజర్ ఇంకోటి వచ్చేసి స్ట్రింగ్. సో ఇమీడియట్గా ఈ కాలేజ్ అనే క్లాస్లో ఇంట్ స్ట్రింగ్ తోటి ఏమైనా కన్స్ట్రక్టర్ ఉందో లేదో చెక్ చేస్తుంది. ఇక్కడ మనకి ఉంది కన్స్ట్రక్టర్. సో ఇమీడియట్గా ఈ కాల్ అనేది మనకి ఈ కన్స్ట్రక్టర్కి వస్తుంది. ఈ కన్స్ట్రక్టర్కి వచ్చేసి ఇక్కడ ఏం చేస్తుంది, ఐడికి 1 2 3 వస్తుంది వాల్యూ, అలాగే స్ట్రింగ్ నేమ్కి ఇక్కడ మనకి ABC వస్తుంది. ఓకే, ఇలాగా వచ్చేసింది. ఇప్పుడు వన్స్ మనకి ఇప్పుడు చూడండి ఇంకా మనకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వలేదు. ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది, ఈ కన్స్ట్రక్టర్ కంప్లీట్ ఎగ్జిక్యూషన్ తర్వాత మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ 1 2 3 ABC వచ్చింది,
ఫస్ట్ ఈ లైన్కి వస్తుంది. ఈ లైన్లో ఏముంది, ఇక్కడ లాగ్ ఐడి వచ్చేసింది, ఇక్కడ లాగ్ ఐడి ఉంది. ఈ లాగ్ ఐడికి మనకి వాల్యూ ఏమొస్తుంది, ఈ 1 2 3 వస్తుంది. ఎందుకంటే ఐడి అంటే ఈక్వల్ టు మనం పాస్ చేసిన వాల్యూ 1 2 3. అలాగే నేమ్కి ఏదైతే ఏబీసీ ఉందో ఆ నేమ్ వస్తుంది. ఇక్కడ మనకి లాగ్ ఐడికి 1 2 3, కాలేజ్ ఐడి, నేమ్ వచ్చేసి ఇక్కడ మనకి ఏబీసీ అసైన్ అయిపోతుంది. ఓకే, వన్స్ మనకి ఈ ఎగ్జిక్యూషన్ అయిపోయినమాట అగైన్ ఇక్కడ ఈ లైన్కి వస్తుంది ప్రో ఎగ్జిక్యూషన్. C1 డాట్ డిస్ప్లే. C1 డాట్ డిస్ప్లేలో ఇక్కడ ఏముంది, మనకి ఈ C1 అనే ఆబ్జెక్ట్ ఇక్కడ మనకి ఈ లైన్ కంప్లీట్ అయిపోయే లోపల మనకి మెమరీలో మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. ఆబ్జెక్ట్ యొక్క నేమ్ వచ్చేసి C1, ఇందులో ఐడి ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ వచ్చేసి ఇలా మనకి స్టోరీ ఐడి వచ్చేసి మనకి 1 2 3, నేమ్ వచ్చేసి ఏబీసీ స్టోర్ అయిపోతుంది. ఓకే, ఈ C1 డాట్ డిస్ప్లే అని కాల్ చేసినప్పుడు ఈ C1 ఆబ్జెక్ట్లో ఉన్న కాలేజ్ ఐడి, కాలేజ్ నేమ్ ఏదైతే ఉందో 1 2 3 ఏబీసీ మనకి కన్సోల్లో ప్రింట్ అయిపోతుంది. సో ఇలాగ మనకి విత్ ద హెల్ప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ మనకి ఆబ్జెక్ట్స్ మన క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయొచ్చు. ఇలాగా మనం n నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్టర్ రాయొచ్చు. ఈచ్ టైం మనం కన్స్ట్రక్టర్ కాల్ చేసినప్పుడు డిఫరెంట్ వాల్యూస్తో మనం ఈ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాలేజ్ C1 ఉంది. అలాగే ఇప్పుడు మనం ఇంకొక ఆబ్జెక్ట్ కూడా రాయొచ్చు. అలాగా జస్ట్ ఇక్కడ స్పేస్ లేదని చెప్పేసి ఇక్కడ రాస్తున్నాను. కాలేజ్ C2 ఈక్వల్స్ టు న్యూ కాలేజ్. సో C2 డాట్ న్యూ కాలేజ్. ఇక్కడ మనకి ఈ న్యూ కాలేజ్లో 0 ఆర్గ్యుమెంట్ కాదు, కంపల్సరీ మనకి సమ్ వాల్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 111 కాలేజ్ నేమ్, కాలేజ్ ఐడి 111, కాలేజ్ నేమ్ వచ్చేసి XYZ. ఇలా కాల్ చేశాను నేను. అలాగే C2 డాట్ డిస్ప్లే అంటున్నా. సో ఇప్పుడు కూడా ఈ కాల్ అగైన్ మన కన్స్ట్రక్టర్కి వెళ్తుంది. ఇప్పుడు ఐడి వచ్చేసి 111, నేమ్ వచ్చేసి XYZ. ఇక్కడ మన వేరియబుల్కి ఈ ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ వేరియబుల్స్ యొక్క డేటా వచ్చేసి కాలేజ్ ఐడి వచ్చేసి 111, కాలేజ్ నేమ్ వచ్చేసి XYZ. ఇలాగ మనకి క్లాస్ లెవెల్లో ఉన్న వేరియబుల్స్ని మనం విత్ ద హెల్ప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ మనం ఇనిషియలైజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇంకా చాలా ఉంది కన్స్ట్రక్టర్, బట్ అంత ఒకేసారి చెప్తే మీకు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో స్టెప్ బై స్టెప్ చూద్దాం మనం. సో ఇది అయిపోయింది కదా, నా మనం ఏం చేద్దామంటే విల్ డిస్కస్ అబౌట్ ఏమంటారు కోడ్. ఇంటెలిజెంట్లో కోడ్ రాసి మీకు డిబగ్ పాయింటర్ పెట్టేసి నేను ఫ్లో చూపిస్తాను. ఓకే లెట్స్ సీ. ఓకే, ఇంటెలిజెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి SRC ఉంది కదా, నేను రైట్ క్లిక్ చేస్తున్నాను. న్యూ జావా క్లాస్. నా క్లాస్ వచ్చేసి కాలేజ్ వచ్చేసి నా క్లాస్ నేమ్. ఓకే, నా క్లాస్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్లాస్లో ఫస్ట్ నేను 2 వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒకటి వచ్చేసి ఇంట్ కాలేజ్ ఐడి. ఓకే, ఇంట్ కాలేజ్ ఐడి, అలాగే స్ట్రింగ్ కాలేజ్ నేమ్, ఇప్పుడు నాకు కన్స్ట్రక్టర్ ద్వారా ఈ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయాలి. సో నేనేం చేస్తానంటే కన్స్ట్రక్టర్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, క్లాస్ నేమ్ కాలేజ్, జస్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, అంటే విత్ 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటాం. బట్ నాకు 0 ఆర్గ్యుమెంట్ కాదు, నాకు ఈ వాల్యూస్ ఇనిషియలైజ్ అవ్వాలంటే ఫస్ట్ కన్స్ట్రక్టర్లో ఆ వాల్యూస్ రావాలి. కాబట్టి ఇంట్ కాలేజ్ ఐడి, అలాగే స్ట్రింగ్ కాలేజ్ నేమ్, ఇలా నాకు ఇన్పుట్గా వాల్యూస్ వచ్చాయి. మీరు సెటర్ మెథడ్స్లో మనకి దిస్ కీవర్డ్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ కీవర్డ్ అనేది మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్గ్యుమెంట్ నేము, ఈ క్లాస్ నేమ్స్, మన ఆర్గ్యుమెంట్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏదైతే 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో వీటి నేము మన వేరియబుల్స్ నేమ్ అనేది సేమ్గా ఉన్నప్పుడు డిఫరెన్షియేట్ చేయడానికి మనం దిస్ అనే కీవర్డ్ వాడతాం. ఎలాగా, ఈ దిస్ డాట్ అంటే ఈ దిస్ అంటే ఈ క్లాస్ లెవెల్ వేరియబుల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. దిస్ డాట్ కాలేజ్ ఐడి ఈక్వల్స్ టు ఈ కాలేజ్ ఐడి ఈక్వల్స్ టు మన ఈ ఆర్గ్యుమెంట్ యొక్క, అంటే ఇందులో వచ్చిన వాల్యూని దీనికి అసైన్ చేస్తున్నాను నేను. సో కాలేజ్ ఐడి అని ఇలా చూడవచ్చు. ఓకే, ఇంకొక మీకు ఒక షార్ట్ కట్స్ ఏం చెప్తానంటే, ఇది అసలు ఏం కన్స్ట్రక్టర్ మనం ఇలాగా ఒకవేళ నా రిక్వైర్మెంట్ ఈ వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేయాలంటే మనం కోడ్ రాసిన అవసరం లేదు. ఇంటెలిజెంట్ మనకి జనరేట్ చేస్తుంది. మనం ఇంటెలిజెంట్ ఇక్కడికి వెళ్ళి కన్స్ట్రక్టర్ ఉంది కదా,
ఇది క్లిక్ చేస్తే అడుగుతుంది ఏ ఆర్గ్యుమెంట్ నాకు ఇక్కడ అన్ని వేరియబుల్స్కి కన్స్ట్రక్టర్లో ఇనిషియలైజ్ అవ్వాలని చెప్పి ఇలా సెలెక్ట్ చేశాను. గివ్ ఓకే. ఇక్కడ చూడండి మనకి కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మనకి ఈ దిస్ డాట్ కాలేజ్ ఐడి గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ మన ఈ నేమ్స్ అనేవి సేమ్ ఉన్నాయి. ఈ కాలేజ్ ఐడి నేమ్స్ ఉన్నాయి, సేమ్ ఉన్నాయి కాబట్టి డిఫరెన్షియేట్ చేయడానికి ఈ కాలేజ్ ఐడి వచ్చేసి ఏంటంటే దిస్ డాట్ కాలేజ్ ఐడి అంటే ఇదని మీనింగ్, అంతే కదా. మనం ఈ వాల్యూని దీనికి అసైన్ చేయాలి. అందుకోసం చెప్పేసి ఇక్కడ దిస్ డాట్ కాలేజ్ ఐడి ఈక్వల్స్ టు కాలేజ్ ఐడి. కన్స్ట్రక్ట్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నాకు ఒక మెథడ్ రాస్తున్నాను, void display. సో ఇంకొక షార్ట్ కట్ కూడా చెప్తాం మీకు ఈ వీడియోలో. ఇప్పుడు మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టైం మన ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని డిస్ప్లే చేయాలంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక డిస్ప్లే అనే మెథడ్ రాసి system.out.println అని చెప్పేసి మనం అలా చేస్తున్నాం కదా. అలా కాకుండా నాకు మన ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఆబ్జెక్ట్లో సమ్ డేటా నాకు ఇక్కడ వచ్చింది, కన్స్ట్రక్టర్లో ఇనిషియలైజేషన్ అయిపోయింది. వాటిని నాకు మన కన్సోల్లో అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలంటే మనం సపరేట్ మెథడ్ రాసి ఆ మెథడ్ని కాల్ చేస్తున్నాం కదా. అలా కాకుండా మనకి జావాలోనే ఒక డిఫాల్ట్ మెథడ్ ఉంది. మనకి ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని డిస్ప్లే చేయాలంటే దాన్ని toString అంటారు. toString అంటే ఈ ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని మనకి ఒక స్ట్రింగ్ ఫార్మాట్లో ప్రింట్ అవుతుంది. సో దాన్ని కూడా మనకి ఇంటెలిజేలో ఆటోమేటిక్గా జనరేట్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే కనుక జనరేట్, ఇక్కడ ఉంది toString అని, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈ 2 వేరియబుల్స్ నాకు డిస్ప్లే అవ్వాలని చెప్పి చెప్తున్నాం. సో ఇలాగ మనకి toString అనేది కూడా డిస్ప్లే అయిపోయింది మనం ఏం చేయకుండా. సో ఇప్పుడు toString కూడా జనరేట్ అయిపోయింది. ఈ డేటాని నేను కన్సోల్లో ప్రింట్ చేయడానికి ఇప్పుడు మెయిన్ మెథడ్ రాస్తున్నాను. మెయిన్ మెథడ్లో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, కాలేజ్ C1 ఈక్వల్స్ టు న్యూ కాలేజ్. ఓకే, ఈ న్యూ కాలేజ్లో మనకి ఇలా చేస్తే ఇక్కడ మీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఒకసారి చూడండి. ఏమంటుంది, కంపైలర్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఇక్కడ చెప్తున్నా కదా, కంపైలర్ అనేది మనకి ఇంటెలిజేలో మన ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడే అది ప్యారలల్గా రన్ అవుతుంది. అదే మీరు దీన్ని వేరే ఇంకా ఇంటెలిజేలో కాకుండా బయట ఒక టెక్స్ట్ ప్యాడ్లో రాస్తే కనుక దాన్ని కంపైల్ చేయాలి, కంపైల్ చేసిన దాన్ని రన్ చేయాలి, అంత మాన్యువల్ ప్రాసెస్ ఉంటుంది. బట్ అది జాబ్ చేసినప్పుడు మనకి అది ఎవ్వరు వాడరు. 99 కాదు 100% ఇలాగ టూలే వాడతారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కాలేజ్ వచ్చింది. ఈ కాలేజ్లో మనకి ఏమున్నాయి, ఇది అడుగుతుంది, ఏమంటుంది, కెనాట్ బి అప్లైడ్ టు జీరో ఆర్గ్యుమెంట్. కాలేజ్ అనే కన్స్ట్రక్టర్ వచ్చేసి మనకి ఇంట్ స్ట్రింగ్ అనేది ఉంది. బట్ నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ జీరో ఆర్గ్యుమెంట్ కాల్ చేస్తున్నాం కాబట్టి అది అవ్వదు అని చెప్పి చెప్తుంది. సో ఈ కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలంటే మనం ఇంటూ స్ట్రింగ్ని పాస్ చేయాలి. సో అప్పుడు ఏం వచ్చేసి ఇక్కడ నేను ఫస్ట్ ఇంటిజర్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇంటూ, సెకండ్ ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ కాబట్టి ఇంట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 2 3 అని ఇస్తున్నాను. అలాగే సెకండ్ ఆర్గ్యుమెంట్ కాలేజ్ నేమ్ స్ట్రింగ్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమి ఇస్తానంటే JNTU హైదరాబాద్ వచ్చేసి కాలేజ్ నేమ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇంతకుముందు మనం ఏం చేసాం, డిస్ప్లే చేయాలంటే C1.display ఒక మెథడ్ రాసి దాన్ని కాల్. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్గా మనకి అంటే C1.toString అనే మెథడ్ని కాల్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనం జనరేట్ చేసాం కదా, దాన్ని కాల్ చేయొచ్చు. మనం ఏమంటుంది, ఓకే, నేనేం చేస్తానంటే C1.sop స్టేట్మెంట్లో కాల్ చేస్తాను, system.out.println C1.toString. ఈ మెథడ్ యొక్క రెస్పాన్స్ వచ్చేసి ఇక్కడ చూస్తే మనకి తర్వాత డిబగ్ పాయింట్ చేస్తుంది. ఇప్పుడైతే రన్ చేస్తున్నాను ప్రోగ్రామ్. చూడండి మన ఆబ్జెక్ట్ యొక్క రెస్పాన్స్ వచ్చేసి అంటే మనం కాల్ చేసినప్పుడు మనం ఏం పాస్ చేసాం, ఇక్కడ ఫస్ట్ వాల్యూ 1 2 3, సెకండ్ వాల్యూ JNTU హైదరాబాద్. బట్ ఇక్కడ మనకి toStringలో ఏం చేస్తున్నాం, మనం జస్ట్ ఆ వేరియబుల్స్ని డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ విత్ డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ తోటి. కాలేజ్ అనే ఆబ్జెక్ట్లో ఇక్కడ చూడండి అవుట్పుట్ దీన్ని అనాలిసిస్ చేయండి. మన మెథడ్ toString అనే మెథడ్ కాలేజ్ అనే ఈ ఆబ్జెక్ట్లో కాలేజ్ ఐడి వచ్చేసి ఏంటంటే 1 2 3. ఎలాగ మనం ఎందుకు ఎలా 1 2 3 అంటే ఇక్కడ మనం కన్స్ట్రక్టర్ ఇనిషియలైజ్ చేసాం కాబట్టి.
అలాగే కాలేజ్ నేమ్ వచ్చేసి జేఎన్టీయూ హైదరాబాద్. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు డిబగ్ పాయింటర్ పెట్టేసి నేను మనం డిబగింగ్ చేసి చూద్దాము కోడ్ని, సో దట్ యూ విల్ గెట్ మోర్ ఐడియా. ఓకే, రన్ టైంలో డిబగ్ కాలేజ్. ఓకే, ఇప్పుడు మనకి లైన్ నెంబర్ 20కి వచ్చేసి ఆగిపోయింది మన ప్రోగ్రామ్. ఇప్పుడు మనం స్టెప్ ఓవర్ చేద్దాము, డిబగ్ స్టెప్ ఓవర్. సో ఇప్పుడు ఇమీడియట్ ఎక్కడికి వచ్చింది కాల్, మనకి కన్స్ట్రక్టర్కి వచ్చింది. కన్స్ట్రక్టర్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ కంట్రోల్ పట్టుకొని మీరు ఈ కన్స్ట్రక్టర్ పైన క్లిక్ చేస్తే ఈ మన కన్స్ట్రక్టర్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఫస్ట్ వన్ ఆర్గ్యుమెంట్ ఇంటీజర్, సెకండ్ ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ అంటే 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్న కన్స్ట్రక్టర్కి వస్తుంది మనకి. ఇంట్ ఆర్గ్యుమెంట్ అలాగే స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్. ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు మనకి ఇంకా ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వలేదు. ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతున్న ప్రాసెస్ ఇది. ఇందులో ఇప్పుడు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంది మనకి, ఫస్ట్ మన రెస్పాన్సిబిలిటీ ఏంది, కన్స్ట్రక్టర్ ఈ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, ఈ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయాలంటే ఇప్పుడు మనకి ఈ వేరియబుల్ కరెంట్ వాల్యూ ఏంది 0 అని ఉంది, ఎందుకంటే ఇంటీజర్ టైప్ కాబట్టి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ నా కాలేజ్ ఐడి ఏదైతే ఇప్పుడు 1 2 3 అని ఇన్పుట్ వచ్చిందో ఆ 1 2 3ని దీనికి అసైన్ చేయాలి. అందుకోసం దిస్ డాట్ కాలేజ్ ఐడి ఈక్వల్స్ కాలేజ్ ఐడి అంటున్నా. ఇప్పుడు కాలేజ్ ఐడికి చేంజ్ వాల్యూ అసైన్ అయిపోయింది 1 2 3. అలాగే కాలేజ్ నేమ్ నల్ ఉంది, సో దానికి డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఇక్కడ నాకు రీప్లేస్ అయిపోయింది జేఎన్టీయూ హైదరాబాద్ తోటి. సో ఇలాగ నాకు కన్స్ట్రక్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయే లోపల నాకు వేరియబుల్స్ అనేవి ఇనిషియలైజ్ అయిపోయినాయి. ఇంకా నాకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వలేదు. ఈ లైన్ కంప్లీట్ అయిపోతే నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నాకు కంప్లీట్ చేస్తే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది, C1 అనే ఆబ్జెక్ట్. ఎందుకంటే ఇది C1 మన డిఫరెన్స్ ఇచ్చి. ఇందులో నీకు చూస్తే ఫస్ట్ కాలేజ్ ఐడి ఈ వేరియబుల్ యొక్క వాల్యూ ఇది, ఈ వేరియబుల్ వాల్యూ యొక్క ఇది. సో ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నాకు C1 డాట్ టూ స్ట్రింగ్ అంటున్నాం. ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసేసి ఈ టూ స్ట్రింగ్ని C1 డాట్ టూ స్ట్రింగ్ని సెలెక్ట్ చేసేసి ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, మనం క్లిక్ చేస్తే మన రిజల్ట్ చూడవచ్చు. దీని యొక్క రిజల్ట్, దాని యొక్క రిజల్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి, కాలేజ్ ఐడి ఇలా. అది ఎలా వస్తుందంటే మనకి ఆల్రెడీ నేను డిబగ్ పాయింటర్ పెట్టాను, అందులో జస్ట్ స్టెప్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ టూ స్ట్రింగ్కి వచ్చేసింది. టూ స్ట్రింగ్ యొక్క రిటర్న్ టైప్ వచ్చేసి ఏంటంటే మనకి స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే మన ఆబ్జెక్ట్ కంప్లీట్ డేటాని స్ట్రింగ్ ఫార్మాట్లో మనకి డిస్ప్లే చేయాలి అది. సో అందుకోసం చెప్పేసి ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ వాల్యూస్ మనం రాసామో అదే ఇక్కడ మనకి రెస్పాండ్ వస్తుంది. ఆ రెస్పాండ్ వచ్చేసి ఇక్కడ మనకి స్ట్రింగ్ ఫార్మాట్ లాగా ప్రింట్ అయింది. సో అది మనకి కన్సోల్లో ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి మన కన్సోల్లో ప్రింట్ అయిపోయింది. సో ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకొక అప్డేట్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ కాలేజ్ C2 ఈక్వల్స్ టు న్యూ కాలేజ్. ఇక్కడ ఇది వచ్చేసి కాలేజ్ ఐడి వచ్చేసి 111 పాస్ చేస్తున్నాను. అలాగే కాలేజ్ నేమ్ వచ్చేసి ఇక్కడ నాకు CPIT హైదరాబాద్. ఓకే, ఇలా కాలేజ్ నేమ్ అని ఉంది. సో అగైన్ నేను C2 డాట్ టూ స్ట్రింగ్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. నాకు డిస్ప్లే అవ్వాలి ఆబ్జెక్ట్ యొక్క డేటా అనేది. సో అది కూడా ఎక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ తోటి C2 డాట్ టూ స్ట్రింగ్ C2 డాట్ టూ స్ట్రింగ్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను. జస్ట్ రన్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క డేటా ఇది, సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క డేటా ఇది. సో ఇలాగ మనకి ఆబ్జెక్ట్స్గా మనం వేరియబుల్స్ని కన్స్ట్రక్టర్ ద్వారా ఇనిషియలైజ్ చేసేసి వాటిని మన ప్రోగ్రాంలో డిస్ప్లే చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. అదేంటంటే ఇప్పుడు నేను వీటిని అన్నిటిని కామెంట్ చేస్తాను. కామెంట్ చేయాలంటే జస్ట్ ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసేసి Ctrl+Shift// ఆటోమేటిక్గా మన కోడ్ అనేది కామెంట్ అయింది. సో దీనివల్ల ఏంటంటే జస్ట్ ఇట్స్ లైక్ డెడ్ కోడ్. ఇది మనకి దీన్ని లెక్కలో తీసుకోదు. మనకి ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు కంపైలర్ కూడా దీన్ని ఇగ్నోర్ చేస్తుంది. అంటే జస్ట్ కామెంట్ లాగా. అంటే ఇక్కడ ఇది వచ్చేసి మనకి మల్టీ లైన్ కామెంట్ అంటే మల్టిపుల్ లైన్స్ని కామెంట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సింగిల్ లైన్ యాడ్ చేయాలి కామెంట్. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ సింగిల్ లైన్ అంటే 2 ఇచ్చేసి ఇక్కడ చెప్తాను దిస్ ఈజ్ మై మెయిన్ మెథడ్. సో ఈ కామెంట్స్ వల్ల ఏంటంటే జస్ట్ మనకి సింపుల్ ఇంగ్లీష్ టెక్స్ట్ తోటి సమ్ డీటెయిల్స్ దాని గురించి కొంచెం డీటెయిల్గా మనం ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి సో ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళు ఓకే దిస్ ఈజ్ మెయిన్ మెథడా అనేలాగా మనకి ఈ జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ కామెంట్స్. సో ఇప్పుడు నేను ఇది కామెంట్ చేశాను నా కోడ్ని మల్టీలైన్ కామెంట్ లాగా. ఆల్రెడీ చెప్పాను మల్టీలైన్ చేయాలంటే సెలెక్ట్ చేసుకొని పర్టికులర్ కోడ్ని కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఫార్వర్డ్ స్లాష్ టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కామెంట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు లెస్ట్ అజ్యూమ్ ఇది ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్ కూడా నేను కామెంట్ చేశాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నాకు కన్స్ట్రక్టర్ అనేది నాకు 0 ఆర్గ్యుమెంట్ కాదు. కన్స్ట్రక్టర్ వచ్చేసి ఇక్కడ నాకు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు నాకేం కన్స్ట్రక్టర్ లేదు ఇక్కడ. ఓకేనా, కన్స్ట్రక్టర్ లేనప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలా క్రియేట్ చేయొచ్చు. ఎలాగా కాలేజ్ C1 ఈక్వల్స్ టు న్యూ కాలేజ్. ఇక్కడ మనం ఈ కన్స్ట్రక్టర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ మన క్లాస్లో రాయలేదు. బట్ అయినా కానీ మనకి ఎర్రర్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే మన క్లాస్లో కనుక ఏం కన్స్ట్రక్టర్ రాయలేదు మనం అంటే కనుక కంపైలర్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఈ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అనేది జనరేట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, రన్ కాలేజ్ నేమ్. మనకి ఏం అవుట్పుట్ రాదు ఇక్కడ, జస్ట్ మీకు చూపిస్తాను నేను. ఓకే, అయిపోయింది కదా. సో మన క్లాస్ నేమ్ ఏంటి, కాలేజ్ కదా. ఇక్కడ వెళ్ళేసి మనకి అవుట్ అని ఉంది కదా ఇంటెలిజేలో, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి మన డాట్ క్లాస్ ఫైల్ అన్ని కంపైలర్ ఏం చేస్తుంది అంటే మన ఇంటెలిజేలో ఇక్కడ జనరేట్ చేసుకుంటుంది. ఇప్పుడు కాలేజ్ అనే క్లాస్ ఉంది కదా, ఇది డాట్ క్లాస్ ఫైల్. దీన్ని నేను క్లిక్ చేస్తే ఇక్కడ యాక్సెప్ట్ ఇవ్వండి. ఇది మన డాట్ క్లాస్ ఫైల్ చూడండి. మన డాట్ క్లాస్ ఫైల్లో కంపైలర్ ఏం చేసింది, ఈ కోడ్ మనం యాడ్ చేయలేదు. ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇది మన యాక్చువల్ జావా కోడ్. ఇందులో ఎక్కడ కూడా మనకి 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ లేదు ఇక్కడ. జస్ట్ మీకు ఎంత డౌట్ ఉంటే ఐ రిమూవ్ దిస్ కోడ్ అని రిమూవ్ చేస్తున్నాను. ఇది కూడా రిమూవ్ చేస్తున్నాను ఇంకా మీ క్లారిటీ కోసం. ఈ కామెంట్ సెక్షన్ కూడా రిమూవ్ చేస్తున్నాను. నా క్లాస్లో ఇక్కడ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను లైన్ నెంబర్ 15లో. ఇక్కడ నాకు అసలు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది నేను రాయలేదు ఇక్కడ. ఇప్పుడు రన్ చేస్తున్నాను ప్రోగ్రామ్ని. కంపైలర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ అయిపోయింది అది. ఇక్కడ చూడండి మనకి స్టిల్ యూ హ్యావ్ ది 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. చూడండి విత్ స్టిల్ యూ హ్యావ్ 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. ఎలా ఇది ఎవరు యాడ్ చేశారంటే మనకి బిహైండ్ ది సీన్స్ కంపైలర్ అనేది యాడ్ చేస్తుంది మనకి. ఓకే, జస్ట్ క్లారిటీ కోసం అని చెప్పేసి మీకు ఇది చూపించాను. ఓకే, ఐఎమ్ జస్ట్ కామెంట్ రిమూవ్ చేస్తున్నాను అన్నిటికీ. కామెంట్ రిమూవ్ చేయాలంటే అగైన్ కంట్రోల్ షిఫ్ట్ అదే ఫార్వర్డ్ స్లాష్ క్లిక్ చేస్తే అన్కామెంట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, అది సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఫార్వర్డ్ టైప్ చేస్తే కామెంట్ చేసింది అన్కామెంట్ అయిపోతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కన్స్ట్రక్టర్ గురించి ఇంకొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి కన్స్ట్రక్టర్లో, బట్ అల్టిమేట్గా కన్స్ట్రక్టర్ ఒక యూజెస్ వచ్చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి, అలాగే ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు వేరియబుల్స్కి వాల్యూ అసైన్ చేసుకోవడానికి. సో ఐ హోప్ you understand this video. I think that's it for this video, and I'll see you in the next video. Thank you.